ఎందుకు తీసుకొచ్చారు? ఎన్కౌంటర్ చేస్తారా? మనవాడు సినిమాలు బాగానే చూస్తాడు అనుకుంటాను. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మీ ఇంట్లో చనిపోయిన అమ్మాయి ఎవరు? తనకు నీకు ఏమిటి సంబంధం? తన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిసావు? ఇక్కడ చెప్తావా పోలీస్ స్టేషన్లో చెప్తావా? రెండింటికి తేడా తెలుసుగా. సార్, యాక్చువల్లీ నా ఫ్రెండ్కో ప్రాబ్లం ఉంది సార్. సో అందుకే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిద్దామని. ఫ్రెండ్కి అమ్మాయికి సంబంధం ఉందా? లేదు సార్. మరేంట్రా కట్టుకలు చెప్పి కేసు నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? ఎస్కేప్ అవ్వాలనుకుంటే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్? పోలీస్ ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంట్రాగేట్ చేయాలి. సార్, నా మీద డౌట్ పడుతున్నారా? Yes, రాజా. చిన్న డౌట్. ఎందుకు టెన్షన్ పడతావు? పబ్లిక్లో ఉన్నావు. చూడు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మనకు చాలా టైం ఉంది. ఓకే? ఆ అమ్మాయి ఎవరు? నువ్వెవరు? నీకు ఆ అమ్మాయికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? సార్, యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. ఎండి కాల్ పెట్టేస్తున్నాడు. ఏంటి రేటు? లేట్ అయిపోయింది. క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ త్వరగా వచ్చాయి. సరే, ఇదిగో ఓకే, సెమినార్ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. పార్టీ గో. ఈ యాప్లో క్వశ్చనర్ ఉంటుంది. అది ఫిల్ చేస్తే మన సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకుని యాపే మనకి కొన్ని పార్టీస్ ని చూపిస్తుంది. అందరి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ టేస్ట్ ఆల్మోస్ట్ 50% వరకు మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళాక పార్టీలో పర్సనల్ గా సోషలైజ్ అయ్యి పర్ఫెక్ట్ మ్యాచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. What is the difference between dating apps? డేటింగ్ యాప్ లో మనం స్వైప్ చేస్తూ ఎవరో ఒకరిని లాక్ చేయాలి. అలా లాక్ చేసే ప్రాసెస్ లో ఇంకొంచెం స్వైప్ చేసి ఉంటే ఇంకా మంచి పేరు దొరికేదేమో అని ఆలోచన వస్తుంది. అదే పార్టీ యాప్ లో అయితే మోర్ పీపుల్ అండ్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అ బెటర్ పర్సన్. Actually, it's good. Can I get the testing report of beta project, please? షూర్. బావా సూపర్ రా, గుడ్ జాబ్ రా. రై, అభిగడ్ రా, వాడే కదా టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చేది. పొద్దు పొద్దున్న తాగడం మొదలు పెట్టారా? ఇప్పుడు కూడా బార్లో ఉన్నాడు. క్లయింట్ మీటింగ్ పెట్టుకుని బార్లేం చేస్తున్నాడా? ఎండి గడి తెలిస్తే జాబ్ తీసేస్తాడు. ఎండి తీసే అవసరంలా, ఆడే మానేస్తానంటున్నాడు. వాడి ప్రాబ్లం ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పద. పద. దా. రై, ఏంట్రా నువ్వేమైనా కమలాసన్ అనుకుంటున్నావా? చిన్న ఎక్స్ప్రెషన్ అవ్వగానే ఇదే జరిగిందని తెలుసుకోవడానికి. ఏం జరిగిందో చెప్పు తగలడు. నేను మేఘన రూమ్కి వెళ్ళావురా. రూమ్కి వెళ్ళి ఇప్పటికే బాగా లేట్ అయింది, స్టార్ట్ చేద్దామా? ఏమైంది? అంటే మన వైబ్రేషన్కి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది, అందుకని పవర్ తీసేసింది. దా. ఏమైంది మేఘనా? ఇంట్లోనే కాదు, నీ ఒంట్లో కూడా కరెంట్ లేదు. ఇన్ని రోజులు రూమ్కి పిలకపోతే మంచోడవేమో అనుకున్నాను. మ్యాటర్ లేని వాడవని ఇప్పుడే అర్థమైంది. అది కాదు మేఘనా, ఇంకోసారి ముందు ఫ్యూజ్ వేయించుకో. ఇంట్లోనా? కాదు, నీ ఒంట్లో. రై, ఇటువంటివి ఈ రోజుల్లో కామన్ రా. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వీడు 6 months ఇన్సోమినియాతో బాధపడలేదా? ట్రీట్మెంట్ లేని జబ్బంటూ లేదు. విష్ణు, అప్పుడు నీ ట్రీట్మెంట్కి సైకాట్రిస్ట్ని కలిసావు కదా? వాడా డాక్టర్ డమరకం. వాయిస్తావా? మీలాంటి వాళ్ళ వల్లే మా బిజినెస్ బాగా జరుగుతుంది. మిస్టర్ శక్తి పిక్చర్స్, ఎలా ఆడుతున్నాయి మీ సినిమాలు? నా ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు మీరే నా ఫస్ట్ పేషెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. సినిమాలు బాగానే ఆడుతున్నాయి, కానీ నా రన్ టైం తగ్గుతుందయ్యా. యూ మీన్ పెర్ఫార్మెన్స్? ఎస్, సినిమా స్టార్ట్ అయిన 2 నిమిషాలకే శుభం కాటు పడిపోతుంది. మిస్టర్ శక్తి, ఇప్పటికీ మీ ప్రొజెక్టర్ ఆన్ అవడమే చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇంక మీరు షోలు వేయటం మానేస్తేనే మంచిది. డాక్టర్, మిమ్మల్ని నమ్ముకునే కదా ఇన్ని షోలు వేశాను. ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. శక్తి, దట్ ఈస్ ఫాస్ట్. ఈ వయసులో మీరు మందులు వాడారనుకో, మంచం ఎక్కటం కాదు, మంచాన పడతారు. సరే, ఒక పని చేయి. ఏంటి? ఈసారి షో మొదలెట్టాక లేలే నా రాజా అనే పాటను రివర్స్ లో పాడు. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి పెర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటది.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ టు ఇంత సింపుల్ సొల్యూషన్ Hello. ఇప్పటికే చాలా సోల్ క్యాన్సిల్ వీడు చేశాను పనికిరాని పొగ. థియేటర్ బుక్ చేయాలి హాయ్ గాయ్స్ Hello, లెట్స్ గో ఏంటి సార్ స్టిల్ బ్యాటింగా yes Come in. dear హాయ్ సార్ కూర్చోండి. హవర్ సార్ హౌ ఆర్ యు యంగ్ మ్యాన్? ఫైన్ సార్ ప్లీజ్. రింగ్ టోన్కి మూడు వచ్చేస్తుంది సార్ 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. దేంట్లో సార్ ట్రీట్మెంట్లోనేగా నువ్వు ఆపు అక్కడ. ప్రాబ్లం ఏంటి? సార్ మీ ముగ్గురు వస్తే ప్రాబ్లం నాకంటే మీకే తెలిసింది సార్. ఈ రింగ్ టోన్కే నువ్వు రియాక్ట్ కాలేదంటే పేషెంట్ నువ్వేనని అర్థమవుతుంది. చెప్పు మ్యాటర్ ఏంటి? సార్ మేము బయటికి వెళ్తాం సార్ ఉండమ్మా కూర్చో. ఇతని ఎక్స్పీరియన్స్ నీకు కూడా ఉపయోగపడుతుంది. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్ నేను ఆ విషయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సార్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినా ఎప్పుడో ఒకసారి డక్అవుట్ అవ్వాల్సిందే. రియల్లీ ఎస్. చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదా? స్టార్ట్ అయ్యి ఆగిపోతుందా? మధ్యలో బ్రేక్ పడుతుందా? లేక మొత్తానికి బోర్కు వచ్చిందా? సార్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను సార్. ఎరెక్టల్ డిస్ఫంక్షన్ గురించి న్యూరో సిస్టమ్. యూట్యూబ్ చూసి మందులు వాడితే సంకనాకి పోతారు. సారీ సార్. ఇట్స్ ఓకే. పదయ్యా ఎక్కడ సార్? టెస్ట్కి. ఆల్ ది బెస్ట్ రా. బావా హ్మ్? ఇప్పుడు సువ్వా పరిస్థితి ఏంటి? రైట్ ఊరుకోరా. మనకెలా తెలుస్తుంది? లోపలికి తీసుకెళ్తారు, చూస్తారు, టెస్ట్ చేస్తారు. అంటే ఎలా చేస్తారని ఎలా చేస్తారంటే నువ్వు వెళ్ళి చూడాల్సింది కదా. తిప్పితే సార్ సార్ సిగ్గేస్తుంది సార్. ట్రైన్ ఏంటయ్యా ఎంత లేపినా లెగట్లేదు. సార్ అంతా బాగానే ఉందా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏది మాట్లాడండి సార్. మ్యాటర్ బాగానే ఉంది కానీ ఫంక్షనింగే బాగాలేదు. చేస్తుంది సార్. లోపల పెట్టు. ఓకే సార్. బాగా ఇబ్బంది పెట్టేసిందే. ఇంజిన్ అయితే బాగుంది కానీ ప్లగ్ నుంచే స్పార్క్ రావట్లేదు. సార్ మరి స్పార్క్ కావాలంటే ఏం చేయాలి సార్? అందుకేగా నేను ఉంది. ఇవి వేసుకోమంటారా సార్? ఒకటి వేసుకో, ఒకటి పూసుకో, పైపోతా. థ్యాంక్ యూ సార్. అబ్బో అమ్మో ఏమైంది ఇడికి? ఏంట్రా మోషన్ ప్రాబ్లమా? ఇప్పుడు ఫిగర్ వస్తుంది. అయితే వదిలేదేలే వచ్చేసింది. ఏంటి ఒకరని చెప్పి ఇద్దరున్నారు? కుదరదు. వాడు చూడడం వరకే, మొత్తం అంతా మందే. ముందు నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? డమరకు మందేశాను. దద్రలాల్సిందే. నువ్వు రా. నేను ముందు బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి సౌండ్స్ ఉంటే ఎంజాయ్ చేస్తాడు. తడి తక్కువ తపన ఎక్కువ. ముందు డైలాగ్ ఆపి యాక్షన్లో దిగు. ఫస్ట్ టైమా? నాకా? నీకు అదే నా గురించి చెప్తున్నాను. ఏరా డమరకు ముందు బాగా పనిచేసినట్టుంది. జువ్వ బాగా ఎగిరిందా? ఏంటి ఎగిరేది? జువ్వు ఎగరాలంటే ముందు ఫైర్ ఉండాలిగా. నాకు వర్కౌట్ అవ్వకపోతే నేను డబ్బులు కూడా తీసుకోను. ఛీ! నువ్వేదో చేయరా బావా. దాన్ని ఏం చేయకుండా నన్ను అలుగుతాయంట్రా. డమరుగా ఉన్నావు, మోగించేస్తాను. బిల్లు వాచిపోయిన తప్ప ఇక్కడ ఏం అవ్వలేదు. రేయ్ నీ సోదాబా అదా రే విష్ణు. రండి రండి రండి. మార్నింగ్ సార్. ప్లీజ్ హాయ్ సార్. కూర్చోండి. ఏంటి నేను ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయా? రింగ్ టోన్ మార్చండి ఫస్ట్. ఏంటది? ఆగరా. మీరు ఇచ్చిన మెడిసిన్ పని చేయట్లేదు సార్. నేను ఇచ్చిన మెడిసిన్స్ పనిచేయట్లేదని మీకు ఎలా తెలిసింది? మీరు పూసుకోమన్నారు, వేసుకోమన్నారు. నేను దాంతో పాటు అప్పటికి నేను హై డోసే ఇచ్చానయ్యా. అది ఇంజన్కి పనిచేయలేదు. ఇతనికి స్పార్కులు కాదు, మెరుపులు ఇవ్వాలి. 1 minute.